హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 1. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు, ఈ స్టోరీ పూర్తిగా నా సొంతం. ఈ స్టోరీ పైన పూర్తి హక్కులు నావే. కాదని ఎవరైనా సోషల్ మీడియాలో ఇంకా వేరే మాధ్యమాలలో పోస్ట్ చేస్తే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. సో బీ కేర్ఫుల్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నా ఆశని స్నేహమే, నా శ్వాసని కోసమే, ఆ ఊసులే తెలిపేందుకు నా భాష ఈ మౌనమే అని తన ఫేవరెట్ సాంగ్ వింటూ ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉన్న తన పెళ్లి ముహూర్తానికి వేసుకునే పెళ్లి కొడుకు డ్రెస్ ని వైట్ అండ్ గోల్డెన్ కలర్ లో డిజైన్ చేసిన షేర్వానీ సూట్ ని వేసుకుని రిలాక్స్ గా చెక్ చేసుకుంటున్నాడు. అప్పుడే గాబరా పడుతూ తన రూమ్ లోకి వచ్చారు తన బాబాయ్ శ్రీధర్ అండ్ మామయ్య యోగేందర్. వాళ్ళని చూసి ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు అని అడిగాడు ఆ పెళ్లి కొడుకు కొంచెం సీరియస్ గా. వాళ్ళు ఏదో టెన్షన్ గా ఉన్నట్లు అనిపించింది అతనికి. అది అది నాన్న అంటూ పెళ్లి కొడుకు డ్రెస్ లో కనిపించిన అతన్ని చూసి నోట మాట రాక ఆగిపోయాడు శ్రీధర్. అతనికి చాలా బాధగా ఉంది. 9 ఏళ్ల వయసులో ఒక ఫ్లైట్ క్రాషింగ్ లో తన పేరెంట్స్ శ్రీనివాస్, శ్రీదేవిలను పోగొట్టుకున్నాడు అతను. ఆ పసిప్రాయంలో తల్లిదండ్రులు దూరమై బెంగతో డిప్రెషన్లోకి వెళ్ళిన వాణ్ణి ఎంతో అపురూపంగా పెంచుకొని ఇక్కడే ఉంటే ఇలాగే బాధపడతాడని పెద్ద చదువుల పేరుతో విదేశాలకు పంపించి కాస్త ఊరట కలిగేలా చేశారు. స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రాగానే బిజినెస్ అంటూ బిజీ చేసేశారు. ఇక ఎంతలా బిజీ అయిపోయాడు అంటే బిజినెస్ ని బిజినెస్ లా కాదు, ఒక తపస్సులా చేసి ఈ దేశంలోనే కాదు విదేశాలలో కూడా తమ కంపెనీని విస్తరించాడు. ప్రపంచంలోని ప్రతి దేశంలో తన ప్రోడక్ట్ ఉండాలని, ప్రతి ఒక్కరు అది కొనాలనే తన ఏఎంతో లాస్ట్ 6 years నుంచి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తన ఖాతాలో పడేలాగా తన కంపెనీ బ్రాండే కాదు, తన పేరు కూడా ఒక బ్రాండ్ అయిపోయేలాగా చివరికి తన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తనని కలవాలంటే అపాయింట్మెంట్ ఇచ్చి కలిసేలాగా బిజీగా మారి ఇప్పుడు ఎప్పుడు ఇండియాలో ఉంటాడో తెలీదు, ఎప్పుడు ఫారెన్ లో ఉంటాడో తెలీదు. తనని మీట్ అవ్వాలంటే తన మేనేజర్ కి కాల్ చేసి 2 days ఆగితే కానీ తన అపాయింట్మెంట్ రాదు. అది తన ఇంట్లో వాళ్ళకే. ఇక బయటి వాళ్ళ సంగతి ఆ దేవుడికే తెలుసు. ఇక ఇలాగే వీడిని వదిలేస్తే వీడు బిజినెస్ తప్ప మరో లోకం తెలియకుండా పోతుంది. ఒక మిషన్ లాగా మారిపోతాడు ఈ మిట్టల్ ఫ్యామిలీ వారసుడు అని అతని నానమ్మ వసుంధరాదేవి మిట్టల్ ఎలాగైనా అతనికి పెళ్లి చేసి ఒక వింటివాణ్ణి చేయాలని తాపత్రయపడింది. పెళ్లి గురించి అతని అభిప్రాయం అడగగా అమ్మాయి ఎలా ఉండాలి అంటూ మొదలుపెట్టింది టాపిక్. తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వసుంధరాదేవికి చెప్పాడు. కానీ ఆమె వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుపట్టింది. దాని ఫలితం ఆమె ఆరోగ్యం చెడిపోయింది. కొద్ది రోజులు హాస్పిటల్లో కూడా ఉంది. ఈ దెబ్బకి నానమ్మ మాట వినాల్సిందే అనుకున్న అతను తనకు నచ్చిన అమ్మాయి దొరికితే 6 months లోపల పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఒకవేళ ఆ టైంలో దొరకకపోతే అని అడిగింది వసుంధరాదేవి. అప్పుడు ఆమెకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యమన్నాడు. దాంతో 6 months టైం ఇచ్చి వెయిట్ చేస్తుంది వసుంధరాదేవి. ఈలోపు అతనికి నచ్చిన అమ్మాయి కనిపించిందని, ప్రజెంట్ ఆమె తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తుందని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఒక సందర్భంలో చెప్పాడు. దాంతో ఆమె ఎంతో సంతోషంతో తమ కుటుంబ అందరి అంగీకారంతోనే ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు. ఆ అమ్మాయి అనాథ, తనకి తల్లిదండ్రులు లేరు అని కూడా చెప్పాడు. అయినా కూడా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఒప్పుకున్నారు.
అంతా సజావుగా జరుగుతున్న సమయంలో, అంటే పెళ్లికి కొద్ది గంటల ముందు పెళ్లి కూతురు అంటే అతను ఎంతగానో ప్రేమించిన ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఇప్పుడు అదే విషయం చెప్పడానికి వచ్చారు వాళ్ళు అతని గదికి. ఏంటి బాబాయ్, వాట్ హ్యాపెండ్? ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు అని అడిగాడు అతను బిస్ వాయిస్ లో. శ్రీధర్ ఏమీ చెప్పకపోవడంతో వెంటనే యోగి వైపు చూశాడు. ఆయన కూడా ఇబ్బంది పడుతూ హోటల్ గదిలో పెళ్లి కూతురు లేదు అన్నాడు. లేదు అంటే పార్లర్కి వెళ్ళిందా బ్రైడర్ మేకప్ కోసం అని అడిగాడు పెళ్లి కొడుకు. లేదు, తను ఒక మెసేజ్ వదిలి ఆ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది అంటూ యోగి తన చేతిలో ఉన్న లెటర్ ఇచ్చాడు అతనికి. వెంటనే అది చేతిలోకి తీసుకున్నాడు ఆ పెళ్లి కొడుకు. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఓపెన్ చేశాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని ప్రేమించాను, కానీ నా ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే ప్రేమ కాదు. కానీ మీరు ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడే ఎదురు చెప్దాం అనుకున్నా, కానీ మీరు నా మాట వినరు అని అర్థమై సైలెంట్ గా ఉన్నాను ఇప్పటి వరకు. మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఈ విషయంలో నేను కూడా మీలాగే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీరే అంటారు కదా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని. అలాగే నేను కూడా అనుకున్నాను. మీ ప్రేమ విషయంలో మీరు నా పైన ఎంత ఖర్చు పెట్టారో అలాగే నేను కూడా మీకు అంతే ఉపయోగపడ్డాను అని నేను అనుకుంటున్నాను. సో మన ఖాతా చెల్లుకు చెల్లు. ఇక నేను ఉంటాను. ఇక పైన మీకు ఏమి కానీ ఇషికాంజలి అని ఆమె రైటింగ్ తో కూడిన ఆ పేపర్ని చదివిన ఆ పెళ్లి కొడుక్కి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మామూలుగా అతని స్కిన్ టోన్ వైట్, కానీ ఇప్పుడు కోపంతో ఎరుపు రంగు సంతరించుకుంది. అతను ఎప్పుడు గంభీరంగా ఉండే మెంటాలిటీ లాంటిది ఇప్పుడు ఇక ఎక్కడలేని ఆవేశంతో కోపోద్రికుడై కళ్ళు చింత నిప్పుల్లా మారి ఒక క్షణం వాళ్ళకి ప్రళయ రుద్రుడిలా కనిపిస్తున్నాడు. ఇక వెంటనే తన ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. అటువైపు లిఫ్ట్ అవ్వగానే చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే సుల్తాన్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. పెళ్లి టైంకి నేను తాళి కట్టాలి అంటే నా పెళ్లి ఆగకూడదు. ఇది పెళ్లికి సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తిగా నా పరువు అండ్ నా స్టేటస్, ఇంకా మా నానమ్మ ప్రాణానికి సంబంధించిన విషయం. నీకు అర్థమవుతుందా అన్నాడు వార్నింగ్ టోన్లో. అటువైపు నుంచి సమాధానం ఏం వచ్చిందో తెలీదు, కానీ పెళ్లికి రెడీ అవుతున్నాడు ఆ పెళ్లి కొడుకు. హైదరాబాద్ పలక్నామా ప్యాలెస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాతియా గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ అండ్ మిట్టల్ వారసుడికి పెళ్లి జరుగుతున్న ప్యాలెస్ ముందు ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రద్దీగా ఉంది. ఒకవైపు కార్ల ప్రవాహం చాలా వస్తుంది. దేశ విదేశాల నుంచి బంధువులు, సెలబ్రిటీస్, ఫ్రెండ్స్, ఇలా ఒక్కరని కాదు, ప్రతి వైపు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇక్కడే పహారా కాస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇక మీడియా కూడా ఈ న్యూస్ ని కవర్ చేసి రేటింగ్ పెంచుకోవడానికి తమ కృషి చేస్తూనే ఉంది. అయినా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మీడియా ఆసక్తి తగ్గలేదు. వచ్చే గెస్టుల ప్రవాహము తగ్గలేదు. అంతేగా మరి, కంట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గ్లామర్ ఫీల్డ్ లో ఆయనతో డేట్ చేయడానికి అప్కమింగ్ మోడల్స్ అండ్ హీరోయిన్స్ నుంచి ఒక రేంజ్ హీరోయిన్స్, మోడల్స్ సైతం ఆసక్తి చూపిస్తారు. కానీ అతను పెద్ద హీరో కాదు, జస్ట్ ఒక బిజినెస్ మ్యాన్. అతను యూత్ ఐకాన్. అతనే ఆడపిల్లల కలల రాజకుమారుడు, మిస్టర్ దేవాంశ్ మిత్తల్. ఇవాళ అందరి ఆడపిల్లల హృదయాలు ముక్కలు చేస్తూ తనొక ఇంటివాడు కాబోతున్నాడు. మరి అంతటి అందగాడికి జోడి ఎవరు? అది కొన్ని వందల వేల లక్షల డాలర్ల ప్రశ్న. దానికి సమాధానం మాత్రం ఇంకా తెలీదు అని మాత్రమే ఉంది. చాలా మంది అనుకున్నట్లుగా తనకు కాబోయే భార్య ఒక ఫేమస్ హీరోయిన్ అని కొందరంటున్నారు. కాదు, తన రిలేటివ్స్ లోనే ఒక అమ్మాయి అని మరికొందరు అంటున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్ళి తను ఒక మోడల్
గత 2 years గా డేట్ చేస్తున్నాడని, ఆమెనే ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్నాడని రకరకాలుగా రూమర్స్ సృష్టిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మిట్టల్ ఫ్యామిలీనే వీటన్నిటికీ చెక్ పెడుతూ మిట్టల్ ఖాందాన్కి కోడలు ఎవరు అనేది అధికారంగా ప్రకటించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా మరికొద్ది గంటల్లో ముహూర్తం అని సన్నిహితుల వర్గాలు చెప్తున్నాయి అంటూ ఒక టీవీ ఛానల్ కెమెరాకి న్యూస్ రిపోర్టర్ అందిస్తున్న సమాచారం ఇది. ప్రస్తుతం వసుంధరాదేవి మిట్టల్ మ్యాన్షన్లోని సన్నివేశం. వసుంధరాదేవి పెళ్లి ఏర్పాట్లు అన్ని సవ్యంగా జరుగుతున్నాయా అని అందర్నీ ఫోన్లో కనుక్కుంటూ కూర్చుంది. అత్తయ్య గారు ఏంటిది? ఆల్రెడీ నైట్ 10 దాటింది. ఇంకా మీరు టాబ్లెట్లు వేసుకోలేదు, పడుకోలేదు అంటూ వచ్చింది ఆ ఇంటి చిన్న కోడలు సుజిత, శ్రీధర్ భార్య. నీకు తెలుసు కదా సుజిత, వాడి పెళ్లిని నా కళ్ళతో చూడాలని ఎన్ని ఏళ్ళు కలలు కన్నానో. ఇన్నాళ్లకు అది తీరుతుంది. ఆ సంతోషంతో నాకు నిద్ర లేకుండా చేస్తుంది అంటుంది వసుంధరాదేవి. ఈ సంతోషంతో బీపీ షుగర్ కూడా తగ్గుతాయా మరి అని నవ్వుతూ అడిగి టాబ్లెట్ ఇచ్చింది సుజిత. ఏమో, వచ్చే అమ్మాయి పాదం మంచిదే అయితే ఇక అనారోగ్యాలు కూడా మన ఇంటిని దరిచేరవు అంటుంది ఆ టాబ్లెట్లు తీసుకుంటూ వసుంధరాదేవి. సరే అత్తయ్య, అన్ని మీరనుకున్నట్లే అంత సవ్యంగా జరగాలి అంటుంది నవ్వుతూ సుజిత. అదే అదే మెన్షన్లో ఒకానొక్క కూతురు షర్మిల గదిలోని సన్నివేశం. మామ్ మామ్, సంథింగ్ ఇస్ రాంగ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది 17 సంవత్సరాల కశ్మీర తల్లి దగ్గరికి. డిస్టర్బ్ చేయకు కాజు అంటూ షర్మిల పెళ్లిలో తను ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని జ్యువెలరీ వేసుకుంటే హైలైట్ గా ఉంటుందో అన్ని ఒకసారి చెక్ చేసుకుంటుంది మిర్రర్ ముందు. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ మామ్, మిస్ అయితే తర్వాత నువ్వు చాలా బాధపడతావు అంటుంది కశ్మీరా. వాట్ కాజు, అంత ఇంట్రెస్టింగ్ మ్యాటరా అని అడిగింది షర్మిల. ఎందుకంటే తన కూతురు అన్ని ఇలాంటి న్యూస్లే ఎత్తుకొస్తుంది మరి. ఎస్, డాడీ అండ్ శ్రీ అంకుల్ ఇద్దరు చాలా సాడ్ గా ఫేస్ పెట్టుకొని పెద్దబాబా రూమ్ లోకి వెళ్లారు అంది తన సోడా బుడ్డి కళ్ళద్దాలు సరి చేసుకుంటూ. ఇందులో పెద్ద న్యూస్ ఏముంది, మ్యారేజ్ అరేంజ్మెంట్లు జరుగుతున్నాయి కదా, దాని గురించి అయ్యుంటుంది అంటుంది షర్మిల. నో మామ్, యువర్ రాంగ్. అందుకే నేను పక్క గది బాల్కనీలోకి వెళ్ళి అటు పైన బావ బాల్కాన్లోకి వెళ్ళి మొత్తం వినేశాను. అందుకే యు నో దాట్, చాలా అదిరిపోయే న్యూస్ ఉంది నా దగ్గర అంటుంది కశ్మీర కాలు మీద కాలు వేసుకొని ఫోర్స్ కొడుతూ. రియల్లీ, ఏంటా న్యూస్ ఆసక్తిగా అడుగుతుంది షర్మిల కశ్మీరాని. ఖర్చు అవుతుంది మామ్ అంటుంది స్టైల్ గా కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ. నువ్విచ్చే న్యూస్ నాలో కొత్త ఎనర్జీని తీసుకురావాలి. అప్పుడే కదా నీకు ఏదైనా ఇస్తాను అంటుంది ఆమె. 100% వస్తుంది ఈ న్యూస్ వింటే. బావ పెళ్లి ఆగిపోయింది అంటుంది కశ్మీరా. ఇడియట్, నువ్వు కూడా మీ డాడీ లాగా లేనివి ఉన్నట్లు చెప్తావు అంటుంది కోపంగా షర్మిల. నో మామ్, ఇస్ ట్రూ. పెళ్లి కూతురు హోటల్ నుంచి జంప్ అయిపోయింది, కనిపించడం లేదంట అని కశ్మీరా అనగానే అంతే షాక్ అయిన షర్మిలాకి ఇంకా ఎక్కడలేని సంతోషం వచ్చి, నిజమా నువ్వు చెప్పేది? ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ విషయం నీకెలా తెలుసు అడిగింది షర్మిల. ఎలా తెలుసు అని అడుగుతావే? డాడ్ బావకి చెప్తుంటే ఈ ఇయర్స్ తోనే విన్నాను అంటూ తన చెవులు చూపించింది కశ్మీర. వావ్, ఈ న్యూస్ నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటుంది హ్యాపీగా షర్మిల. ఐ నో, మరి నా డిమాండ్స్ అంటుంది కశ్మీరా. అది తర్వాత కరిష్మాకి ఫోన్ చెయ్యి, ముందు తను ఎక్కడ ఉందో చూడు అంటుంది షర్మిల. ఈ న్యూస్ ఆమెలో కొత్త ఆశల్ని కలిగించింది. ప్లీజ్ మామ్, అక్క గురించి అడక్కు. ఏ పార్లర్లోనో లేదా ఏ పార్టీలోనే ఉండి ఉంటుంది. పెళ్లి టైంకి ఎలాగో అటెండ్ అవుతుంది కాబట్టి ఆ విషయం వదిలేయి. నాకు ముందు చెప్పు, అసలు నేను అడిగింది ఇస్తున్నావా లేదా అని అడిగింది కశ్మీర. పిచ్చిదానా, పెళ్లి టైంకి రావడం కాదు, పెళ్లికి ముందే రావాలి. అది అది రాగానే దాన్ని పెళ్లి కూతురుగా చెయ్యాలి అంటూ ఉండగా లోపలికి యోగేంద్ర వస్తాడు.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ మధ్య రెగ్యులర్గా అప్డేట్లు ఇవ్వలేకపోతున్నాను, క్షమించండి. కొంచెం హెల్త్ ఇష్యూ. ఊర్లో బొడ్రాయి పండగ జరిగింది, చాలా బాగా. బయటి నుంచి వాటర్ తేవడం వల్ల అవి తాగేసరికి నాకు కోల్డ్ చేసింది. 4-5 డేస్ బాగా ఫీవర్ వచ్చింది. దాంతో పాటు వాయిస్ కూడా పోయింది, ఇంకా కాఫ్ కూడా. దాంతో ఈ గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం నేను హెల్దీగానే ఉన్నాను. నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఐఎమ్ సో సారీ అండి. ఇకపైన రెగ్యులర్గా అప్డేట్లు ఇస్తాను. మిస్ లక్కమాంబ త్వరలో ఫినిష్ అయిపోతుంది. అది అయ్యే వరకు కొత్త సీరియల్ ఆపడం ఎందుకని ఈ సీరియల్ని స్టార్ట్ చేసేశాను. దీంతో పాటు ఎన్నాళ్ళదో ఈ బంధము కూడా రన్ అవుతుంది. కానీ ఒక్క విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇన్ని రోజులు స్టోరీ ఇవ్వకున్నా కూడా ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు, కానీ నా మిగతా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు. ఈ ఒక్క ధైర్యంతోనే ఈ కొత్త సీరియల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు నా అన్ని గత సీరియల్స్ ని ఎలా ఆదరించి అభిమానించారో ఈ సీరియల్ ని కూడా అలాగే అభిమానిస్తారని ఆశిస్తూ, నమ్ముతూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.